దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 128వ దావీదు కీర్తన 2వ వచనం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు ధన్యులు, ఎవరికి మేలు కలుగుతుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారికి. చూడండి, భయంతో భక్తి చాలామంది చేస్తారు. మనకంటే ధీటుగా లోకస్తులు కూడా చేస్తున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే భక్తి చేస్తాం కానీ ఆయన త్రోవలో నడవలేం. ఆయన త్రోవ ఇరుకైన మార్గం అన్నాడు. అంటే స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, స్వచ్ఛిత్తాన్ని, సమస్తాన్ని విడిచి వెంబడించటమే ఇరుకు మార్గం. యేసు ప్రభు ఒకరోజు మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక భక్తుడు వచ్చి ప్రభువుని అడిగాడు, అయ్యా, నీ మార్గాలు ఏంటో నాకు తెలియచేయని, నువ్వెక్కడ నివాసం చేస్తావో మాకు తెలియచేయని. అయితే ఆ భక్తుడిని ప్రభు అన్నాడు, నీవు వచ్చి చూడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బాప్టిజం తీసుకొని తన సేవ ప్రారంభంలో జబూలూను, నఫ్తాలి అనే ప్రాంతంలో ప్రభు నడిచినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. కాపురం ఉన్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. జబూలీనీలు ఎవరంటే వారు ప్రాణాన్ని తృణీకరించినటువంటి వారు అని బైబిల్ సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, వారు మెట్టగా ఉన్న స్థలాలలో వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారట. అయితే ఈ రోజున ఆయన త్రోవల్లో నడిచిన వారు ధన్యకరంగా జీవిస్తారు. చూడండి, ఆయన త్రోవ ప్రాణాన్ని తృణీకరించిన త్రోవ. ఆయన త్రోవ సమస్తాన్ని త్యాగం చేసిన త్రోవ. ఆ త్రోవలో వెళ్తే ఏంటయ్యా ధన్యకరం అంటే, భూమి మీద జీవించిన కాలం కుటుంబం సంతోషంగాను, ఆరోగ్యంగాను, పిల్లలు లోబడేవారిగాను, అలాగే అనేకుల ఎదుట ఘనతగాను జీవిస్తాం. పరలోకంలో ప్రభుతో నిత్యము జీవించే కృపనిస్తున్నాడు. అదే ధన్యత, అదే మేలు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వేరు, ఆయన త్రోవలో నడవటం వేరు. చూడండి, దయ్యాలు కూడా ఆయనకు భయపడి వణుకుతూ ఉంటాయి, కానీ ఆయన త్రోవలో నడుస్తాయా? అలాగే ఆయనను నమ్మి విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన త్రోవల్లో నడిచినప్పుడే ఆయన యొద్దకు చేర్చబడతామనుంది బైబిల్లో. నేను మార్గమై ఉన్నాను అన్నాడు. ఆ మార్గము ఇరుకు. ఆ ఇరుకులో ఎవరైతే ఇష్టపడతారో, ఆ ఇరుకుని ఎవరైతే ప్రేమిస్తారో వారు మాత్రమే ఆయన యొద్దకు చేర్చబడతారు. కనుక ఈ కడవరి దినాల్లో విశాలతను, స్వేచ్ఛను విడిచి ఇరుకును కోరుకొని ఆయన యొద్దకు చేర్చబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.